ప్రెజెంట్ అయితే మనం వైకుంఠపురంలో అయితే ఉన్నామండి. ఇక్కడ ఒక ఫ్యామిలీ అయితే వాళ్ళ ఆవేదన అసలు చెప్పని అలవితరం కావడం లేదు. మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని కాపాడండి అని చెప్పనైతే వేడుకుంటూ ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఏంటన్న విశేషాలన్నీ కూడా మన సీఎండి న్యూస్ తరపు నుంచి బయటపెట్టే విధంగా అయితే ఈరోజు మనం ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు జుబేదా మేడం. అసలు ఏంటమ్మా మీ బాధ? ఎందుకు మిమ్మల్ని ఎవరో చంపేయాలనుకుంటున్నారు? అసలు ఏం విషయం జరిగింది ఇది ఇక్కడ? మా పూర్వీకుల ఆస్తి మేడం. పూర్వీకుల ఆస్తి అయితే దూర్ వెంకయ్య అనే వ్యక్తి కబ్జా చేస్తున్నాడు. చేస్తుంటే దూర్ వెంకయ్య అనే వ్యక్తి కబ్జా చేసి అతని తరపున ఇది లీజుకి ఇచ్చున్నారు. వైసీపీ చిన్నపుల్లయ్య అనే ఇక్కడ కౌన్సిలర్ చిన్నపుల్లయ్యకి లీజుకి ఇచ్చున్నారు. లీజుకి ఇచ్చినాక ఈ చిన్నపుల్లయ్య వైసీపీ తరపున చిన్నపుల్లయ్య అనే వ్యక్తి, ఈ నారాయణ అనే వ్యక్తి మమ్మల్ని చంపి మా ఆస్తులు కబ్జా చేసుకోవాలని అనుకుంటున్నారు మేడం. నిన్న మా మీద 50 మంది దాడికి వచ్చారు. అది సీసీ కెమెరాలో కూడా పడున్నాయి ఇక్కడ. వాళ్ళ తరపున ఒక మనిషి, ఈ అబ్బాయి వీడియో కూడా తీశాడు. అది బయట పెట్టి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఎట్టంటే అట్ట కొట్టేశారు మేడం, మాకు పరువు తీసేశారు సార్. ఇక్కడ చింపేసి ఒళ్ళంతా చింపేసి ఈ రకంగా చింపేసి మాకు గాయాలు చేసేసారు సార్. ఈ రకంగా చింపేసి కొట్టేసి ఇతను దూరు పుల్లయ్య అనే వ్యక్తి వీళ్ళ సామాన్లు బయట దెంగండి రాసు. ఫస్ట్ వీళ్ళకి చంపేస్తే దిక్కు లేదు. అది సెంట్రింగ్ పైన వేసేసేయండి, చచ్చిపోతారు వాళ్ళు. ఎవర్రా మమ్మల్ని అడిగేది? నా గడ్డ మీద వచ్చి వైసీపీ తరపున పార్టీ ఉంటే ఈ పార్టీకి మీకు చంపేసే వాళ్ళము. నేను అక్కడ ఉంటుంటే నన్నే అడ్డం తిరుగుతారా అని చెప్పి ఎట్టంటే అట్ట అసభ్యకరంగా మాట్లాడి మా మీద వాళ్ళ ఆడవాళ్ళని పెట్టి దాడి చేపించారు. మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకమ్మా అంత కక్ష? ఎందుకని అంటే ఫస్ట్ పూర్వీకుల ఆస్తి అని చెప్పని అంటున్నారు. వాళ్ళు వచ్చి కబ్జా చేసుకుంటుంటే మీరేం మాట్లాడలేదా? మాట్లాడాం మేడం. మేమేం చెప్పామంటే ఫస్ట్ ఇవన్నీ మీకు లీజుకి ఎంత ఉంది అని చెప్పారు కదా, ఎన్ని సంవత్సరాలు ఉందో చెప్పండి అని చెప్పి ఫోన్ చేసి అడిగాం మేడం. అడిగితే రెస్పాన్స్ ఏం లేదు. ఎట్టంటే అట్ట మాట్లాడి దూరం ఇంకా మడ్డకి ఏమైనా పుట్టారా మీరు ఇక్కడికి వచ్చారు మా నా గడ్డ మీద అని చెప్పి అడిగాడు మేడం. అడిగి అసహ్యంగా మాట్లాడి ఆడవాళ్ళని ఎట్టంటే అట్ట పట్టి మాట్లాడి వాళ్ళ ఆడవాళ్ళని పెట్టి కొట్టించి చేశాడు. అది ఆపాం మేడం మేము. అది కేసు నడుస్తుంది కదా, అప్పుడు దాకా ఇక్కడ కంప్లైంట్ ఇవ్వలేదా? ఇట్లా వచ్చి మా దగ్గర మా స్థలాన్ని ఇట్లా లీజుకి ఇస్తా ఉన్నారు, వాళ్ళు లీజుకి తీసుకున్న వాళ్ళు మమ్మల్ని కూడా వెళ్ళిపోమని చెప్పి మా మీద దాడులు చేస్తా ఉన్నారు అని చెప్పి మేడం. ఎందుకు ఇవ్వలేదంటే కొంతమంది ఇక్కడే దాడి చేస్తున్నారు. మేము నలుగురం అయిపోయాం మేడం. కొంతమంది ఇక్కడే దాడి చేస్తున్నారు, కొంతమంది వెళ్ళి కేసు పెట్టేశారు మేడం. పెట్టేసి మేము అదే నీళ్లు కూడా తాగేంత ఇది కూడా లేకుండా పోలీసు కానిస్టేబుల్ ని తీసుకొచ్చి వచ్చేసారు. ఇక్కడికి వచ్చేసి మా మీద అదే పిలుచుకొని పోవడానికి చెప్పారు. మేము ఇప్పుడు రాము, మా వాళ్ళు రావాలి, మాకు ఇట్లా గాయాలైనవి అని చెప్పి మేము ఏడ్చేలకి వాళ్ళు కూడా అర్థం చేసుకుని వెళ్ళిపోయారు మేడం. అంటే మీ మీద దాడి చేసి తిరిగి మీ మీద కేసు వాళ్ళే పెట్టారు కేసు. అది చేశారు మేడం. మాకు న్యాయం జరగాలి మేడం. మాకు ఇతని తరపున మాకు ప్రాణహాని ఉందని నా చెప్తున్నాను. ఇతని తరపున మాకు ప్రాణహాని ఉంది. ఏ రోజు ఏం చేస్తాడో మాకే తెలియట్లేదు. అది నిన్న 50 మంది వచ్చి మా మీద పడిపోయి నలుగురిని ఎట్టంటే అట్ట కొట్టేసి కొట్టింది. మగవాళ్ళు కొట్టారా? ఆడవాళ్ళే కొట్టారు. ఆడవాళ్ళని పిలిపించాడు మేడం. ఇక్కడే నిలబడి ఆడవాళ్ళని పిలిపించి కొట్టించారు మేడం. 15 మందిని పిలిపించాడు మేడం. పిలిపించి కొట్టించాడు. మాకు 15 మంది ఆడవాళ్ళని పిలిపించి మిమ్మల్ని కొట్టించి మీరు ఎటు పోకుండా 50 మంది మగవాళ్ళు అటు ఇటు నిలబడ్డారు మేడం. ఇక్కడ కుంటే మేము రౌండ్ అప్ చేసేసి మాకు ఇక్కడే కొట్టేసి అంతవరకు ఈడ్చుకొని పోయి మాకు కొట్టేసి లాగేశారు మేడం. ఇది వాళ్ళ పైన వేసేసి ఏంట్రా చచ్చిపోతారు. వైసీపీ తరపున వైసీపీ పార్టీగా నాకు ఉండుంటే ఈ పార్టీకి వీళ్ళకి ఎప్పుడో లేపేసే వాళ్ళం. అసలు వీళ్ళకి రానివ్వడమే పెద్ద గొప్ప. నా గడ్డ మీద వచ్చి నన్నే ఎదిరిస్తారా ఇల్లు, నన్నే ఇది చేస్తారా అని చెప్పి నేను వైసీపీ పార్టీ తరపున మనిషిని నేను అని చెప్పి వీళ్ళిద్దరు కలిసి మా ఆస్తులు కబ్జా చేసుకోవాలని మా మీద దాడి చేసి చంపేయాలనుకుంటున్నారు మేడం. ఏ రోజు ఏం జరుగుతుందో మాకే తెలియదు. మాకు న్యాయం జరిగి మాకు రక్షణ కావాలి మేడం. ఇతని తరపున ప్రెసెంట్ ఇప్పుడు మీ స్థలం మీకు కావాలని చెప్పి అడుగుతున్నారా, లేకపోతే మీకు ప్రాణహాని ఉంది అని వాళ్ళ నుంచి రక్షణ అడుగుతున్నారు? మేడం, మా స్థలం మాకు కావాలి, మా ఆస్తులు మాకు కావాలి. ఇంకోటి వచ్చి మాకు ప్రాణహాని కూడా ఉంది, అది కూడా రక్షణ కావాలి మాకు. ఇంకోటి ఏంటంటే ఇతని పైన కేసు పడాలి, కేసు కట్టాలని చెప్పి కోరుకుంటున్నాం మేడం. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? మిమ్మల్ని ఈ విధంగా చేశారు, ఆల్రెడీ కంప్లైంట్ మీ మీద తిరిగి కంప్లైంట్ ఇచ్చున్నారు, ఏం చేయాలి? రమ్మని చెప్పారు మేడం, రమ్మని చెప్పారు. మేమైతే ఇక్కడ కూడా అదే అడుగుతాము, మా స్థలం మాకు కావాలి. మేమేంటంటే గుడిసెలు వేసుకుని ఇక్కడ నివాసం ఉందామని అనుకుంటున్నాము.
అదే మా స్థలం మాకు కావాలి మేడం. మాకు రక్షణ కూడా కావాలి మేడం. మేము కూలీ నాలి చేసుకొని బతికే వాళ్ళం మేడం. అది మాకు ఎక్కడ కూలీ నాలి చేసుకోకుండానే చేసేసారు. మా పరువు వీధిలో తీసేసి బాగా ఇచ్చేసేసారు, మమ్మల్ని కొట్టేసి ఇచ్చేసేసారు. మేము కూలీ నాలి ఎక్కడ చేసుకోలేక పరిస్థితులు చేసేసారు. మాకు ఎక్కడ కూడా వెళ్ళాల్సిన పరిస్థితులు, మాకు తెలియని చోట బాగా కొట్టేసి ఇది చేసేసారు. మాకు మా చెప్పుకోలేని చోట కూడా కొట్టేశారు సార్. అట్లా మాకు ఇతని తరపున వైసీపీ, ఎంతసేపటికి వైసీపీ తరపున పార్టీ అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తా ఉన్నాడు సార్. ఎప్పుడు ఇతని తరపున మాకు ప్రాణహాని ఉంది. నాకు బాగాలేక కళ్ళు కూడా తిరుగుతున్నాయి సార్. మేము దూరి వెంకయ్య నారాయణ అని చెప్పి అతని గురించి మాకు ఆస్తులన్నీ పూర ఆస్తులు అని చెప్పి కబ్జా చేసుకున్నాడు. సరే మా తాత ఆస్తులు అని చెప్పి మేము మాట్లాడుకుంటా ఉంటే ఇతను పుల్లయ్య అతను బాడీకి ఇచ్చున్నారు. బాడీ తరపున అతను ఏం చేశాడంటే నేను చేసుకోవాలా, నేను చేసేయాలా, తినాలా చెప్పి పుల్లయ్య అన్నోళ్ళు వాళ్ళ బంధువులు మొత్తము ఇది చేయాలని ఉండారు, మా మీద దాడి చేయాలని ఉండారు. వారి గురించి మా ప్రాణహానులు ఉన్నాయి. ఏమన్నా అయితే మా పేడ పోతే ఇక్కడ పెట్రోల్ పోసుకొని తగలు పెడతాము. నిన్న సిగ్గు పరువు పోయినట్టు మాకు పట్టుకొని జాకెట్లు పట్టుకొని గొంతు పట్టుకొని బూతి మాటలు అడిగేసి కొట్టారు అందరు కలిసి. ఈ రకంగా మా నలుగురు చూసుకొని అటు పోనకుండా చేయకుండా చేశారు, మాకు అటు ఇటు పోనీకుండా. ఈ రకంగా మా పిల్లకైతే ఇక బతకదు, మా పిల్ల లాస్ట్ అయిపోయింది అనుకున్నావు. చిన్న పిల్లకాయలు తీసుకొని ఉంటున్నావు. ఆ రకంగా మా నలుగురు కొట్టాడు. పుల్లయ్య అన్నోళ్ళంట, పుల్లయ్య అక్క అంట, అందరూ వచ్చి దాడి చేసి మా మీద ఈ రకంగా చేశాడు. మా ఆస్తుల గురించి వాళ్ళు తీసుకోవాలని చెప్పి నువ్వు అతను చచ్చిపోతే, అతను ఒక్కడు చచ్చిపోతే మేము తీసుకొని తినాలా? ఇక్కడే కాదు, అవతల బజార్లో కూడా ఉంది మా ఆస్తి. మాది అవతల బజార్లో కూడా ఉంది. ఈ రకంగా అల్లాడిపిస్తున్నారు మాకు. కొట్టి చేతులన్నీ తీసేసి ఆడోళ్ళు వచ్చి లంజీలు కొట్టండి, జాతులు చంపండి, పావడాలు కూడా ఇప్పదీయండి అంటున్నారు. ఈ రకంగా చేస్తున్నారు. మా ప్రాణహాయి ఉంది. గంటకు ఒక మనిషి దొంగతనంగా పంపిస్తున్నారు మా మీద. తర్వాత పిల్లకాయలు అందరూ జవురుకొని ఏడ్చి ఎందుకమ్మా ఈ రకంగా చేస్తున్నారు. చింపేసి ఆ డబ్బాలన్నీ వేసి కాళ్ళ మీద వేసేసారు. అది చంపేయండి రావాలి, వాళ్ళ ఇంటి మీద వేసేసి వాళ్ళు అంటున్నారు. పుల్లయ్య చంపేయండి, వాళ్ళందరినీ కొట్టండి అని ఆడవాళ్ళని ఇంకా నేర్పిస్తున్నాడు ఆ పుల్లయ్య. బొచ్చులన్నీ బయట దింగండి రావాలి, ఇక్కడ వేసి ఉంటున్నారు వాళ్ళు కాపురాలు, ఇక్కడ వచ్చి కాపురాలు ఉంటున్నారు వాళ్ళు. బొచ్చులన్నీ ఇక్కడ దెంగేసేయండి అని ఎట్టేట మాటి వెళ్ళారు. చింపి నాకు కొట్టి నెట్టేశారు, అసలు లాగేసి కొట్టేశారు అందరినీ, మాకు అందరినీ. అది లక్ష్మీనారాయణ ఈయనకి ఇదే కేసు పెట్టాలండి. ఇప్పుడైతే వాళ్ళు ఒకటే కోరుకుంటూ ఉన్నారు. ఏం కోరుకుంటూ ఉన్నారు అనంటే మాకు న్యాయం చేయండి, మా స్థలం మాకు ఇప్పియండి. ఎవరైతే దూర్ లక్ష్మీనారాయణ ఉన్నారో, ఎవరైతే చిన్నపుల్లయ్య ఉన్నారో వాళ్ళ నుంచి మాకు ప్రాణహాని ఉంది అని చెప్పి మన మీడియాని అయితే వేడుకుంటూ ఉన్నారనమాట. సో చూద్దాం, దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఏం జరుగుతుంది ఏందనేది మనం కూడా వేచి చూద్దాం. కెమెరామన్ వినోద్ తోటి కామాక్షి, వైకుంఠపురం నుంచి కావలి.